తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హస్తిన బాట పట్టనున్నారు. పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రి మండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు ముగిసినా పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా మరో 6గురిని కొత్త మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో 4గురికి అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. ఆ 4గురు ఎవరన్నది అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.